చూచుంటివి స్వామిని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితివి ఆడోదానవైనా నీవు సర్దు కొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సబబు కలదు నీకు త్రేతాయుగమున వింత కోరికలు కోరి నీవే తెచ్చుకుంటివి గంగడు లేడి ఇయ్యలో కలగా లక్ష్మణ గీడు గాటా తగునా ద్వాపరయుగమున తులసి దళముతో స్వామి కూగిను నీకోసం ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము కొత్తగా పెళ్లి అయిన వారము ముద్దు ముచ్చట మాకు లేవా పగలు పోయే చిన్నారాన మాటలు బాగా తెచ్చిన దాన ఎంతకడసరి దానము నీవు నాపతి నీవు కలలో పడెను పెళ్లి అయిన వారితో నీవు పరిణయ మేళ ఒప్పుకొంటివి పురుషులకేలా కరువు వచ్చిన మామగడే నీకు దొరికినాడా స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పడియేలా స్వామి ప్రేమతో నమ్మవలసిన మాటలు మీరు నిజానా స్థిరమన్నది నీకు లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగే దానము ఒక తోడైన కుదురుగా ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు ప్రేమతో భక్తులు లాలించాలి పతికో విడిలో వలిగుండాలి రెండు నీ కడలేనే లేవు వచ్చిన దారిని మరలిపోము లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతి లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అని ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా స్వామి పలుకులు ఆలకింపగా నావాడంటే నావాడని నావాడంటే నావాడని వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుతదా శ్రీనివాసుడు శిలారూపము పొందుట అయ్యా విన్నారు కదా, కలిమాయలో ఉండి లక్ష్మీదేవి పద్మావతి దేవతా రూపంలో ఉన్నా కూడా కలిమాయలో ఉండి అలా కైమాడుకుంటున్నారు. యాక్షన్ రూపంలో కూడా చేస్తున్నారు. చూడండి, వినండి. ఆ కైమాడుకుంటుంటే ఎవరు కూడా సర్ది చెప్తామని చూస్తున్నారు స్వామివారు. ఎవ్వరు వినేట్టుగా కనబడలేదండి. అందువల్ల ఒక్కొక్క అడుగు ఒక్కొక్క కొండ చొప్పున వెనక్కి వేసుకుంటూ 7 కొండల మీద శిలారూపం దాలుస్తున్నారు. ఇరువురి నడుమ నిలచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిత్రిలాసమున వెనుకకు అడుగులు వేయసాగే మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే రెండవ పాదము పెట్టినంతనే ఉషభాద్రి ఎంతో ఆనందించే మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు కట్టే 5వ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామర వీచే ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే 7వ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవింద అనియే సప్త శైలములు ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శిలారూపము చూసి లక్ష్మీ పద్మావతి దుఃఖించుట అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి గాలాడాయే సవతలు ఇద్దరు పరుగుల వెళ్ళి శిలారూపమే చూచెనుగా చలనము లేని స్వామిని కాంచి పలుకే లేని పతినే చూసి పదముల చెంతని శిరములు వాచి గోడు గోడున విలపించెనుగా వకులామాత స్వామి శిలారూపము చూసి దుఃఖించుట విషయము తెలిసిన వకులామాత బిడ్డ కొరకు పరుగున వచ్చే స్వామి శిలను కన్నులు గాంచి దుఃఖముతోనే ఇటులనియే కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి ఇద్దరు కోడళ్ళ ముద్దు మురికము నాకు దూరము చేసిదిరి తల్లి మనసు బాధను చెందగా ఇరువురి భార్యలు దుఃఖము చెందగా స్వామి మనసే కరుణత కలిగి శిలారూపమే ఇటులా కలిగే కలిమాయల పడి మీరు ఇటులా దుఃఖము చెందుట భావ్యము కాదు గతము అంతా ఒక పరికరలో మాయా పొరలో తొలగిపోము అమ్మ నీవు పూలదండగా నా కండ సీమని అలంకరించు ఒకలామాల అంటూ భక్తులు నిన్ను కూడా తలచెదరు లక్ష్మీదేవి దిగులు చెందకు ఎప్పుడు నీదే ప్రథమ స్థానం అందరినేదో అంశలు కాదా ఎందుకు నీకు పరితాపం స్వామి హృదయము పీఠము చేసి స్థానము ఇచ్చెను భార్యలకు లక్ష్మీదేవిని పద్మావతిని చెరి ఒకవైపు కూర్చొన పెట్టే మగుళామాత మాలగ మారి స్వామి కంఠము చేరెనుగా లక్ష్మీదేవి అంశలు పంపి అలవేలు మంగళ వెలిసెనుగా జై వకులామాలకు జై వకులామాతకు జై వకులామాలకు అమ్మ, మీ దగ్గర పూలమాల ఏదైనా ఉందా? ఉంటే చూపించండి, లేకపోతే పువ్వు చూపించండి. ఒక పువ్వు చూపించి స్వామి దగ్గర సమర్పించు. మాత మాలగ మారి స్వామి కంఠము చేరెనుగా లక్ష్మీదేవి